రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో 32వ డివిజన్ నుంచి తోట మమతా కుమారస్వామి విజయం సాధించడం పట్ల బీజేపీ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ప్రజలందరికీ అంకితం చేస్తున్నాను అని తోట మమతా కుమారస్వామి తెలిపారు. ప్రతి ఓటు నా బాధ్యతను పెంచింది. నా మీద విశ్వాసం ఉంచి గెలిపించిన 32వ డివిజన్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం నా అత్యంత ముఖ్యమైన కర్తవ్యం అని వారన్నారు. ఈ విజయానికి అహర్నిశలు శ్రమించిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రత్యేకంగా డివిజన్ మహిళలు, యువతకు తోట మమతా కుమారస్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, అభివృద్ధి మా లక్ష్యం అనే నినాదంతో 32వ డివిజన్ను ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దేందుకు నిబద్ధతతో పనిచేస్తారని స్పష్టం చేశారు. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది, ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్కుడ శంషబాదు రాజేంద్ర నగరుల ధర్మం గెలిచింది. నేను పేదల గుండెల వేనన్ననే ధైర్యం పంచింది. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది, ఆ కమలం పువ్వు. రామగుండం కార్పొరేషన్ 32 డివిజన్ నుండి గెలిపించిన నా ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదాలు. ఇదే నమ్మకం నా మీద పెట్టి గెలిపించినందుకు, మా భార్యను గెలిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మీకు పని చేపించి చూపిస్తా. ఈ డివిజన్లు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిదీ చిన్న సమస్య ఉన్నా కానీ 24/7 ఎప్పుడు కాల్ చేసినా అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామనేది మేము అనుకుంటున్నాం. జై శ్రీరామ్.